బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా 1000కి పైగా నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన 47 ఏళ్ల శ్రీనివాస్ లూయిస్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఇతడు పలు హైకోర్టులు ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా ఈమెయిల్స్ పంపినట్టుగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో నిందితుడు మానసికంగా స్థిరంగా లేడు అని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా తదుపరి విచారణ నిమిత్తం ఈ నిందితుడిని ఈరోజు ఢిల్లీకి తరలిస్తున్నారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలకు కోర్టులకు బెదిరింపు ఈమెయిల్స్ పంపించాడు. మనం తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కూడా పలు కోర్టులకు నోటీసులు పలు కోర్టులకు ఈమెయిల్స్ రావడంతో బాంబు స్క్వాడ్ వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా మనం అలాంటి ఘటనను చూసాం. వీటన్నిటికీ కారణం ఈ వ్యక్తిని మరి ఏపీ తెలంగాణలో బెదిరింపులకు ఈ వ్యక్తి కారణమా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కానీ దేశంలో చాలా ప్రాంతాల్లో ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్కు కారణం ఇతడు కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కువగా ఇటువంటి బెదిరింపు కాల్స్ పంపించాడు. మరి ఏపీ తెలంగాణలకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్కి బాంబు బెదిరింపు ఈమెయిల్స్కి ఇతనికి ఏమన్నా సంబంధం ఉందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఢిల్లీ నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నాడు. శివ, ఎటువంటి సమాచారం అందుతోంది? ఏపీ తెలంగాణలో బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన వాటికి తనకి ఏమైనా సంబంధం ఉందా? రైట్ దేశవ్యాప్తంగా ఎక్కడైతే బాంబు బెదిరింపులు వచ్చాయి ఈమెయిల్ ద్వారా వాటన్నింటికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తులు కొనసాగించారు. దానిలో భాగంగా ఒక వ్యక్తిని ఈ వ్యక్తి కర్ణాటక వ్యక్తిగా గుర్తించారు. శ్రీనివాస్ అన్న అయితే దాదాపు 1000కి పైగా 1100 సంబంధించిన మెయిల్స్ బాంబు బెదిరింపు మెయిల్స్ ను అతను పంపించాడు. అయితే ప్రజెంట్ అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలిస్తూ ఉన్నారు. అతనిపై అంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో పంపించింది ఇతనా కాదా అనేది కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు అంటే ప్రాథమిక విచారణలో అతని మానసిక పరిస్థితి స్థిరంగా లేకపోవడం, పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే అతను ఈ విధంగా మెయిల్ చేశాడా లేదా ఆ విధంగా అతను వ్యవహరిస్తున్నాడు అనేది కూడా ఇంకా దర్యాప్తులు తెలియాల్సి ఉంది. ఇక అతన్ని ఈ రోజు ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్ గా విచారణ చేసిన తర్వాత అసలు పంపించింది అతనేనా, అతని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే కర్ణాటకలోని మైసూరులో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతని వయసు 47 సంవత్సరాలు. శ్రీనివాస్ లూయిస్ గా పోలీసులు గుర్తించారు. అంటే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామంటే కూడా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, మరోవైపు ప్రసిద్ధ ఆలయాలు కానీ, మరోవైపు ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఆ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ద్వారా కానీ మరోవైపు ఆ మెయిల్ పంపించడంతో పాటు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ఇతర మంత్రులందరినీ కూడా లేపేస్తామంటూ కూడా బాంబు ఉన్నట్టు కూడా మెయిల్ పంపించారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమయ్యారు. అప్పటికప్పుడు ప్రధానంగా ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ దర్యాప్తు కొనసాగిస్తున్న దర్యాప్తులో భాగంగా అతన్ని గుర్తించి అదుపులో తీసుకున్నారు. ఈ రోజు ఢిల్లీ తీసుకొచ్చిన తర్వాత మొత్తంగా క్లియర్ గా విచారించిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మానసిక పరిస్థితి సరిగా లేదు అనే ధృవీకరణకి ఎలా వచ్చారు? వైద్యులకు చూపించారా? ప్రాథమికంగా అయితే మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది కూడా చుట్టుపక్కల వారు చెప్పారు అనేది కూడా ప్రధానంగా పోలీసులు తెలియజేశారు. కానీ మానసిక పరిస్థితి బాగోపోతే ఎన్ని మెయిల్స్ ఏ విధంగా పంపిస్తాడు అనేది, టెక్నాలజీ ఏ విధంగా వినియోగించాడు, 1000కి పైగా మెయిల్స్ ఏ విధంగా పంపించాడు అనేది ప్రధానంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి అనే కోణంలో కూడా అప్పుడు విచారిస్తున్నారు. ఢిల్లీకి తరలించిన తర్వాత అసలు విషయాలను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివ, ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి దేశంలో 1000కి పైగా నకిలీ బాంబు ఈమెయిల్స్ పంపించిన వ్యక్తి. అతను కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ లూయిస్. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో అధికారులు విచారించడానికి కార్యాలయానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగాలేదు అని ఆ చుట్టుపక్కల వారు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. మన మానసిక పరిస్థితి బాగాలేనట్టుగా నటిస్తూ ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడా, దీని వెనుక ఏదైనా పెద్ద మోటివ్ ఏదైనా ఉందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో న్యాయస్థానాలకు వచ్చిన బెదిరింపు ఈమెయిల్స్ కూడా ఈ వ్యక్తి పంపించాడా, లేదు అవి వేరే వ్యక్తులు పంపించిన మెయిల్స్ అన్నది కూడా ధృవీకరించాల్సి ఉంది.